రాజమండ్రి సరస్వతి ఘాట్లో నిర్వహించిన ఘంటసాల గాన గౌతమి సినీ సంగీత విభావరి విశేషంగా అలరించింది. సరస్వతి ఘాట్లో ఘంటసాల గాన గౌతమి సినీ సంగీత విభావరి కార్యక్రమం సినీ యాంకర్ ఏఎస్ ఆనంద్ నిర్వహించారు. అవార్డు గ్రహీత చిప్పాణి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, డాక్టర్ బలభద్ర వెంకటరాజు, అంబటి శివప్రసాద్, జ్ఞాన సరస్వతి పేటం మేనేజింగ్ ట్రస్ట్ తోట సుబ్బారావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సినీ సంగీత ప్రపంచానికి అమరు గాయకులు ఘంటసాల అందించిన సేవలు మరువలేనివని కీర్తించారు. గాయనీ గాయకులు బొమ్మూరు పద్మజ, తాడూరి వెంకట శేషగిరిరావు, కె వెంకటేశ్వరరావు, శీలం సహదేవ, వైఆర్కే నాగేశ్వరరావు, కృష్ణమణి, గౌరీ తదితరులు గీతాలు ఆలపించారు. అనంతరం కళాకారుల్ని ఘనంగా సత్కరించారు. ఈయన కూడా పైనుంచి కిందకి వచ్చినటువంటి ఓ మహానుభావుడు. ఆయన ఏం చేద్దంటే కొంతమంది ఏంటంటే వాడు ప్రత్యేకించి వీటి గురించే పడుతుంటారు. అందులో ఒకడు మన ఘంటసాల వెంకటేశ్వరరావు. ఆయన బాల్యం చాలా చాలా పేదరికంతో ఉండేది. ఇది కృష్ణా జిల్లాలో గుడివాడ దగ్గర చౌటపల్లిలో పుట్టారు ఆయన. వాళ్ళ తండ్రి గారు శివార్చన చేసేవాడు ఆయన. ఈ కార్యక్రమం నా భుజాన్ని మీద పెట్టి రాజమండ్రిలో ఈ కార్యక్రమం ఆనందులు చేయాలని చెప్పి మనకు అప్పచెప్పగానే సరే సింగర్స్ అందరినీ కూడా మంచి మంచి పాటలు సెలెక్ట్ చేసి, ఎందుకంటే ఈయన మామూలు సింగర్ కాదు. మామూలు సింగర్ అయితే ఏది పడితే అది పాడేస్తారు. ఈయన సెలక్షను, ఈయన పాటలు నేను చిన్నప్పటి నుంచి నెక్కరేసుకుని నుంచి చూడటం వల్ల ఈయన పాటలు నాకు బాగా అవగాహన, నాకు ఇష్టమైన పాటలు అండి. చక్కని సింగర్స్ ఎంతమంది గుండెల్లో గుసగుసలు వినిపించని